సో స్టిల్లింగ్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా డెరివేషన్ చూద్దాం. ఫస్ట్ స్టిల్లింగ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా వచ్చేసి మనకి ఇది ఫార్ములా స్టేట్మెంట్ వచ్చేటప్పుడు మీరు క్లియర్గా ప్రతిదానికి రాయాలి. y=f(x) అనేది ఒక ఫంక్షన్ తీసుకున్నాం. అలాగే అది దాని y వాల్యూస్ వచ్చేసి y-2 -1 y0 y1 y2 అలాగే x వాల్యూస్ x-2 x-1 x0 x1 x2 విచ్ ఆర్ ఈక్వల్లీ స్పేస్డ్. మీన్స్ ఎక్స్ వాల్యూస్ మధ్య ఏవైతే డిఫరెన్సెస్ హెచ్ వాల్యూ ఉందో అది సేమ్గా ఉండాలి. ఈ మాట రాయాలి మనం, రైట్? సో అలాంటప్పుడు స్టిల్లింగ్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఇది. సో దీన్ని ప్రూవ్ చేయడం చాలా ఈజీ. ఎలా అంటే గాసెస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా మనకు తెలుసు, అది రాసుకున్నాను. అలాగే గాసెస్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా కూడా మనకు తెలుసు. సో ఈ రెండు ఫార్ములాస్కి యావరేజ్ తీసుకుంటే స్టిల్లింగ్స్ ఫార్ములా వచ్చేస్తుంది. యావరేజ్ అనేసరికి 2 టర్మ్స్ ఏ బి 2 నెంబర్స్ ఉన్నప్పుడు యావరేజ్ అనేసరికి a+b/2 చేస్తాం. సో అలాగే ఈ 2 ఫార్ములాస్ ఈక్వల్ టు అవతల ఈక్వల్ టు యువతల రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. ఏం చేస్తామంటే టర్మ్ బై టర్మ్ చేసుకుంటే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఈ y+y/2 y0 + y0/2 అలాగే p(Δy0) + p(Δy-1/2) అలా ప్రతి 2 టర్మ్స్ని యాడ్ చేసి బై 2 చేయాలి, రైట్? సో తీసుకుందాం. ఇదిగోండి ఈక్వల్ టు అవతల y+y/2 అలాగే y0 + y0/2 1/2 ముందు పెట్టుకుంటున్నాను. సో 2 టర్మ్స్ని యాడ్ చేసి బై 2, రైట్? అలాగే ఇక్కడ థర్డ్ టర్మ్ కూడా 2 ఈక్వేషన్స్లో ఉన్న 2 టర్మ్స్ని యాడ్ చేసి బై 2 అలాగే ప్రతి టర్ము అలాగే 2 టర్మ్స్ కరస్పాండింగ్ టర్మ్స్ని యాడ్ చేసి ఇక్కడ 1/2 ముందు పెట్టుకున్నారు, రైట్? ఇది యావరేజ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చూద్దాం. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే మనకు వచ్చేస్తుంది. సో y+y/2 అంటే 2y/2 అంటే y. అలాగే y0 + y0/2 అంటే 2y0/2 2 క్యాన్సిల్ అయిపోయి y0 వస్తుంది. సో ఈ రెండింటి నుంచి ఒక p కామన్ వస్తుంది రెండింటి నుంచి. సో p కామన్ తీసాను. కామన్ వస్తే ఏం మిగిలింది? y0 + Δy-1. ఈ 1/2 ఏదైతే ఉందో ఆ బై 2 ఇక్కడ పెట్టుకున్నాం. సో ఈ టర్మ్ అయిపోయింది. ఇంకా థర్డ్ టర్మ్ ఇంట్లో ఏది కామన్ వస్తుంది? ఒక p రెండిట్లోని కామన్ ఉంది, 2 ఫ్యాక్టోరియల్ కామన్ ఉంది, అలాగే Δ2y-1 కామన్ ఉంది. సో p/2 ఫ్యాక్టోరియల్ అలాగే Δ2y-1 ఇటువైపు కామన్ తీసేస్తే ఏం మిగిలింది? ఇక్కడ p-1 అక్కడ p+1. సో p-1 + p+1 మిగిలింది. అలాగే థర్డ్ టర్మ్స్ చూడండి. థర్డ్ టర్మ్లో ఈ టర్మ్ p+1 × p-1/3 ఫ్యాక్టోరియల్ రెండింటిలోనే కామన్ ఉంది. బట్ ఇక్కడ Δ3y-1 ఉంది, ఇక్కడ Δ3y-2 ఉంది. దాన్ని మనం కామన్ తీయలేము, అది యాస్టీస్గా ఉంటుంది. ఈ 1/2 ఏదైతే ఉందో అది ఇక్కడ వేసుకున్నాను, రైట్? సో ఇంకా ఫోర్త్ టర్మ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏమేమి కామన్ వస్తున్నాయి? p+1 కామన్ వస్తుంది, p కామన్ వస్తుంది, p-1 కామన్ వస్తుంది. బట్ ఇక్కడ మనకు మిగిలిపోయేది ఇందులో p-2 ఇందులో p+2 మిగులుతుంది. అలాగే Δ⁴y-2 Δ⁴y-2 ఈ రెండు కూడా కామన్ వస్తాయి. Δ⁴y-2 కామన్ తీసేసాను. అలాగే ఇందులో ఉన్న p+1 p-1/4 ఫ్యాక్టర్లు కామన్ తీసాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాము. ఇటు y ఉంటుంది, ఇవి రెండు ఆల్రెడీ సింప్లిఫై చేసేసాము. ఇంకా థర్డ్ టర్మ్ చూసుకుంటే ఇక్కడ p-1 + p+1 1 క్యాన్సిల్ అయిపోతుంది, 2p అవుతుంది. 2p × p 2p², రైట్? అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయింది. అలాగే సో ఇంకా ఇందులో సింప్లిఫై చేయడానికి ఏం లేదు, ఆల్రెడీ మనకు కామన్ తీస్తాం కాబట్టి యాసిటీస్గా వేసేస్తాం. ఇంకా ఫోర్త్ టర్మ్ ఏం సింప్లిఫై చేస్తాం? ఇక్కడ -2 + 2 రెండు క్యాన్సిల్ అయిపోయాయి, అంటే 2p మిగిలింది. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ యాసిటీస్గా వచ్చేసింది, సెకండ్ టర్మ్ యాసిటీస్గా, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మిగిలిన టర్మ్ అంతా వేసుకున్నాము. థర్డ్ టర్మ్ యాసిటీస్గా ఉంటుంది. ఇంకా ఫోర్త్ టర్మ్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి p × p p² అలాగే p+1 × p-1 a + b × a - b హోల్స్ ఫార్ములా a² - b². సో అలాగే p² - 1/4 ఫ్యాక్టర్ అంటే Δ⁴y-2. ఇదే మనకు స్టిల్లింగ్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. చాలా ఈజీ. గాసెస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, గాసెస్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా తీసుకొని రెండింటికి యావరేజ్ కడతాం. సో ప్రతి 2 టర్మ్స్కి యావరేజ్ వేసుకుంటే మనకు ఫార్ములా ఈజీగా వచ్చేస్తుంది. ఈ ఫార్ములా గుర్తుంటే గాసెస్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ గుర్తుంటే ఇది చాలా చాలా ఈజీ. అలాగే ఎస్ఏకి చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బెసెల్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా కూడా చూసేద్దాము. బెసెల్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా
స్టిల్లింగ్స్కి దీనికి చిన్న మైనర్ చేంజ్ ఒకటి ఉంటుంది. ఆ ఒక్క చేంజ్ మీరు పట్టుకుంటే ఈజీగా స్టిల్లింగ్స్ ప్రిపేర్ అయితే బెస్సెల్స్ కూడా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. సో బెస్సెల్స్ కూడా మనం స్టేట్మెంట్ రాసుకుందాము. స్టేట్మెంట్ సుమారుగా అంతా సేమ్గా ఉంటుంది, ఫార్ములా ఒకటి మారుతుంది. ఈ ఫార్ములా బెస్సెల్స్ ఫార్ములా, ఈ స్టేట్మెంట్స్ మీకు గుర్తుపెట్టుకోవాల్సిందే, రైట్. సో ఇప్పుడు సేమ్ స్టిల్లింగ్స్ తీసుకున్న దానిలాగానే బెస్సెల్స్ కూడా గాసెస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా తీసుకున్నాను, అలాగే గాసెస్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా తీసుకున్నాను. బట్ ఏంటా చేంజ్ అంటే, ఇప్పుడు గాసెస్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని నేను చేంజ్ చేసి అప్పుడు యావరేజ్ తీసుకుంటాను. సో ఎలా చేంజ్ చేస్తున్నాను, ఇక్కడ సఫిక్స్లు ఉన్నాయి కదా, 0, -1, -1, -2 ఇవన్నీ. సో సఫిక్స్లకి +1 యాడ్ చేస్తున్నాను, ప్రతి సఫిక్స్కి +1 యాడ్ చేస్తున్నాను. అలానే ఇంకొక రీప్లేస్మెంట్ ఏం చేస్తున్నానంటే, పీ ఉన్న ప్రతి చోట P-1 వేస్తున్నాను. సో పీని ఒకటి తగ్గిస్తున్నాను, సఫిక్స్ని ఒకటి పెంచుతున్నాను, అదొకటి గుర్తుపెట్టుకోండి, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, Y0 ప్లేస్లో Y1 సఫిక్స్ ఒకటి పెంచుతున్నాను, Y1. అలాగే డెల్టా Y-1 -1కి ఒకటి పెంచితే +1 0 అయిపోతుంది, రైట్. అలాగే ఇక్కడ డెల్టా -1కి డెల్టా² -1కి కూడా -1కి ఒకటి పెంచితే 0. డెల్టా క్యూబ్ -2 Y-2 దానికి ఒకటి కలిపితే -1 అవుతుంది. అలాగే -2కి ఒకటి కలిపితే -1 అయింది. ఇప్పుడు పీలు చూద్దాం. సో పీని P-1తో రీప్లేస్ చేయమన్నాను కదా. సో పీ ప్లేస్లో P-1, పీ ప్లేస్లో P-1 వేస్తే P-1 +1 అంటే పీ అవుతుంది. అంటే ఒకటి తగ్గుతుంది, అంటే P+1 ఏమో పీ అవుతుంది, పీ ఏమో P-1 అయింది. అలాగే P+1 పీ అయింది, పీ ఏమో P-1 అయింది, P-1 P-2 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, P+2 ఒకటి తగ్గుతుంది కదా, P+1 అయింది, P+1 ఏమో పీ అయింది, పీ ఏమో P-1 అయింది, P-1 P-2. సో పీలు ఒక స్టెప్ ముందుకెళ్తున్నాయి, సఫిక్స్లు ఒక స్టెప్ అంటే పీలు ఒక స్టెప్ వెనక్కి వెళ్తున్నాయి, సఫిక్స్లో ఒక స్టెప్ ముందుకెళ్తున్నాం. సో ఈ విధంగా నేను గాసెస్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని మార్చుకొని ఇప్పుడు ఫార్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని 1 అనుకున్నాను, ఈ మార్చుకున్న దాన్ని 3 అనుకున్నాను కదా. సో ఈ 1కి 3కి యావరేజ్ తీసుకుంటున్నాం. సో ఫార్వర్డ్ యాసిటీస్గా ఉంది, మార్చుకున్న బ్యాక్వర్డ్కి ఫార్వర్డ్కి రెండింటికి యావరేజ్ తీసుకుంటున్నాను, ఇందాకలాగే సేమ్. సో 1కి 3కి యావరేజ్ తీసుకుంటే మనకి ప్రతి 2 టర్మ్స్ని యాడ్ చేసి బై 2 వేసుకున్నాను, ఓకేనా. సో ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు, ప్రతి కరస్పాండింగ్ టర్మ్స్ 2 టర్మ్స్ యాడ్ చేసుకొని బై 2 పెట్టుకున్నాను, 1/2. ఇప్పుడు ఏమైంది, సో y + y/2 అంటే 2y/2 y అయిపోయింది. ఇక్కడ మనకి Y0 + Y1. సో ఆ రెండు యాడ్ చేయడానికి లేదు, యాసిటీస్గా పెట్టుకోండి, Y0 + Y1/2. ఇక్కడ చూడండి, డెల్టా Y0 కామన్ వచ్చేస్తుంది. డెల్టా Y0 కామన్ వస్తే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, ఇక్కడ P మిగులుతుంది, ఇక్కడ P-1 మిగిలింది, అదిగో అది వేసుకున్నాను, P అండ్ P-1. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకేం కామన్ వస్తుంది, P × P-1/2 ఫ్యాక్టోరియల్ కామన్ వచ్చేసింది. ఇంకేం మిగిలింది, ఇక్కడ డెల్టా² Y-1 అలాగే డెల్టా² Y0 మిగిలింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ టర్మ్లో ఏం కామన్ వస్తుంది, థర్డ్ టర్మ్లో P కామన్ వచ్చింది, P-1 కామన్ ఉంది రెండిట్లో, అలాగే 3 ఫ్యాక్టోరియల్ కామన్ ఉంది. అలాగే డెల్టా³ Y-1 డెల్టా³ Y-1 కామన్ ఉంది. ఏ మిగిలింది ఇక్కడ P+1, అలాగే ఇక్కడ P-2 మిగిలింది. సో ఆ రెండు వేసేసాం, ఓకే. ఇంకా ఫోర్త్ టర్మ్లో ఈ స్టార్టింగ్ టర్మ్ అంతా కామన్ వచ్చేసింది. సో డెల్టా⁴ Y-2 డెల్టా⁴ Y-1 కామన్. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్ యాసిటీస్గా ఉంటుంది, సెకండ్ టర్మ్లో P+P అంటే 2P. సో 2P - 1 1/2తో మల్టిప్లై చేస్తే 2P/2 అది P అయిపోయింది, -1/2 ఉంటుంది, ఓకేనా. సో ఈ టర్మ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఈ 1/2ని లోపల పెట్టేసుకున్నాను, ఇంకా ఇది ఇంకే చేంజ్ లేదు. ఇంకా థర్డ్ దాంట్లో కూడా ఇక్కడ P+P 2P 1 - 2 -1. సో ఇది 2P - 1 కదా. సో ఈ 1/2తో మల్టిప్లై చేస్తే 1/2 2 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే P మైనస్ ఇక్కడ 1కి 1/2 వస్తుంది, రైట్. సో ఆ విధంగా వచ్చింది థర్డ్ టర్మ్. ఇంకా ఫోర్త్ టర్మ్ యాసిటీస్గా వస్తుంది, 1/2నేమో ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా ఇదే బెస్సెల్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో చాలా ఈజీ, బెస్సెల్స్ స్టిల్లింగ్స్ మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎగ్జామ్లో కూడా ఏదో ఒకటి మ్యాక్సిమం చాలా పేపర్లు ఈజీగా వస్తున్న క్వశ్చన్, మీరు కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.